పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కేంద్రం దాగుడు మూతలాడుతుంది. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఆటోమేటిక్గా ఇంధన ధరలు కూడా తగ్గాలి. కానీ కేంద్రం మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ మీద లీటరుకు ₹2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పెంపు భారం ప్రస్తుతానికి వినియోగదారుల మీద పడదని అంటుంది కేంద్రం. ఇప్పుడు పెంచిన ధరలను చమురు కంపెనీలే భరిస్తాయని చెప్తుంది. కానీ రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెంపు భారాన్ని వినియోగదారుల మీదకు నెట్టేందుకు కేంద్రం రెడీగా ఉంది. ఇక మరోవైపు వంట గ్యాస్ ధరలను కూడా పెంచింది మోదీ సర్కార్. గ్యాస్ బండ మీద ₹50 పెంచుతున్నట్లు మరో బాంబు పేల్చింది. ఉజ్వల్ పథకం కింద ఇస్తున్న సబ్సిడీ సిలిండర్లను కూడా వదలలేదు కేంద్రం. వారికి కూడా ₹50 వడ్డన తప్పదని తేల్చి చెప్పింది. ఇక పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరలు కూడా ఇవాళ అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, పెట్రోల్ డీజిల్ పై లీటర్కు ₹2 చొప్పున కేంద్రం పెంచింది. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ పై కూడా ₹50 పెంచినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. నిర్ణయంతో దేశ ప్రజలకు పెను భారంగా మారనుంది. ఏదైతే ఎక్సైజ్ పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం ₹2 పెంచుతున్నట్లు కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇటు పెట్రోల్ కు డీజిల్ కు ₹2 పెరగనుంది. దీంతో పాటుగా ఏదైతే గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా ₹50 పెంపుకు నిర్ణయం తీసుకుంది. ఈ మూడు కూడా ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంతేకాకుండా ఇది ఏదైతే పెట్రోల్ డీజిల్ సంబంధించి పెంచిన సుంకం ఏదైతే ఉందో అది ఆయిల్ చమురు కంపెనీలే భరిస్తాయని చెప్పేసి ప్రకటనలో తెలిపినప్పటికీ ఒకవేళ భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ రేట్లు అంటే క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినట్లయితే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ రేట్లకు అనుగుణంగానే ఈ ₹2 పెంపుతో పాటు మరి అదనంగా పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించే అవకాశం ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసింది. అప్పుడు ప్రజలపైనే భారం పడేలా ఆనాడు ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తున్నాయి. మరొకసారి కూడా ఇవాళ ఏదైతే ₹2 భారం పడదని చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒకవేళ క్రూడ్ ఆయిల్ పెరిగితే ఖచ్చితంగా అది మళ్ళా ప్రజలపైన భారం పడుతుంది. ప్రజలకు ఈ ₹2తో పాటు అదనంగా కూడా భారం పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ గ్యాస్ కు సంబంధించి ఏదైతే ఉందో అది ఉజ్వల్ పథకం అంటే కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రారంభించిన ఉజ్వల్ పథకం కూడా వర్తిస్తుందని చెప్తుంది. దీని ద్వారా పేద ప్రజలకు మేము ఉచితంగా గ్యాస్ అందిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం ఇవాళ పేద ప్రజలకు మరొకసారి నడ్డి విడిచే విధంగా అమలు చేస్తుంది. ఇటు గ్యాస్ ధరలు పెంచడం కావచ్చు, ఇటు పెట్రోల్ డీజిల్ పెంచడం కావచ్చు. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పటికీ ఇటు కేంద్రం మాత్రం ₹2 ఎక్సైజ్ సుంకం పేరుతో ఈ విధంగా పెంచడమే అని చెప్పేసి కూడా ప్రజలంతా మండిపడుతున్నారు. ఈ విధంగా ఒకవేళ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే అన్ని నిత్యావసర వస్తువులపైన కూడా భారపడుతుంది. నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. ప్రతిష. రైట్ లివిన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.